నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని వచ్చే నెల మొదటి వారం నుండి జిల్లాలో 3 డీజిల్ స్టేషన్ పాయింట్ల నుండి సుమారు 137,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డు పాయింట్ల నందు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, జిల్లాలో గుర్తించిన 3 డీజిల్ స్టేషన్ పాయింట్లలో 2 పెళ్లకూరు మండలం నందు, మరొకటి గూడలికోట మండలం నందు ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇసుక రుసుము, ట్రాన్స్పోర్ట్ తదితర వాటి వివరాలు అన్ని సచివాలయాల్లో, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు పోలీస్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో తడ, గాదంకి, సురుటుపల్లి బార్డర్ చెక్పోస్టుల నందు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా తనిఖీ నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీ కాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్, గూడూరు ఏడి శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మురళీమోహన్, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, డీడీ గ్రౌండ్ వాటర్ నాగమల్లేశ్వరరావు తదితరులు ప్రత్యక్షంగా పాల్గొనగా, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డీఓ సూలూరుపేట కిరణ్మయి, పలువురు సంబంధిత అధికారులు వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. Please ensure there is no pilferage of this sand. Okay? ఇక్కడ నుంచి it should not go across beyond the borders. Already 3 check posts కూడా ప్రాపర్ గా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా ఎస్పీ సార్ ఇదంతా చాలా టైట్ చేయడం జరిగింది. తడా, సురుటుపల్లి, మన గాదంకి. I also request రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ 3 ప్లేసెస్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కడే కాదు, ఇట్ షుడ్ బి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి చేయాలి. రైట్? సో మ్యూచువల్ కోఆర్డినేషన్ ఇస్ ఆల్వేస్ నెసెసరీ. Jan 1st నుంచి మోస్ట్లీ స్టార్ట్ అవ్వచ్చు. ఈ లోపు 1 వీక్ టైం ఉంది. ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద నెసెసరీ ఫార్మాలిటీస్, ఇన్స్పెక్షన్స్, ఎవ్రీథింగ్, సీసీ కెమెరాస్ అన్ని పెట్టేసుకోండి. ఓకే? ర్యాంప్ ఏదైనా తయారు చేయాలంటే ర్యాంప్స్ పెట్టుకోండి. గేట్ ఏదైనా పెట్టుకోవాలంటే గేట్స్ పెట్టుకోండి, టెంపరీ గేట్స్. ఆల్ అదర్ థింగ్స్ వాట్ ఎవర్ యువర్ డిస్కస్ షుడ్ బి దేర్. మరొకసారి డీడీ గారు డిఎల్ఎస్ లో రికార్డ్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ పంపించి ఇంకోసారి రివైజ్ చేయండి. ఓకే? తీసుకురావడం అనేది దట్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. దట్ ఈస్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. సెకండ్ థింగ్ ఇస్ ఈక్వల్లీ సిన్స్ అవర్స్ ఇస్ ఎ పోరస్ బార్డర్ ఉన్న డిస్ట్రిక్ట్ కాబట్టి, తమిళనాడుకి బార్డర్ ఉంది కాబట్టి, వీ షుడ్ ఎన్ష్యూర్ there is no sand that is transported to Chennai gaani, otherwise Bangalore gaani velladడానికి వీలు లేదు. These 2 things if you can see, that is sufficient. పల్లె పండుగ పనులు చాలా ఎక్కువ అవుతున్నాయి. హౌసింగ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అంతా కూడా చాలా బాగా ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు శాండ్ అందుబాటులోకి ఫుల్ గా ఉండాలి. ఎక్కడ కూడా లెట్ us not trouble domestic consumers. At the same time ఏదైనా డిస్ట్రిక్ట్ బయట నుంచి వెళ్తుంటే మాత్రం will be very very firm. So these 2 cardinal principles let us work out. Right? Thank you.